హరీష్ రావు లేఖలు చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో తెలియదు లేదని అన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుని హరీష్ రావు ఇప్పుడు మాత్రం సుద్దుపూస మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తూ ఉంటే హరీష్ రావు రాహుల్ గాంధీకి లేఖలు రాస్తూ నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి లేఖ రాసే నైతికత హరీష్ రావుకు లేదని అన్నారు. ప్రజాపాలనను చూసి కడుపు మంటతో హరీష్ రావు, కేటీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అవినీతి డబ్బుతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీర్లా ఐలయ్య మండిపడ్డారు. ప్రజాపాలన స్వేచ్ఛాపూరితమైన పాలనను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలు హరీష్ రావు లేఖలు చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని అన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న హరీష్ రావు ఇప్పుడు మాత్రం మంచివాడిలా నటిస్తూ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆయన. సీఎం రేవంత్ ప్రజాపాలన చేస్తూ ఉంటే హరీష్ రావు రాహుల్ గాంధీకి లేఖలు రాస్తూ నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయితే రాహుల్ గాంధీకి లేఖ రాసే నైతికత కూడా హరీష్ రావుకు లేదని అన్నారు ఆయన. ప్రజాపాలనను చూసి కడుపు మంటతో హరీష్ రావు, కేటీఆర్లు కావాలనే నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి డబ్బుతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీర్లా ఐలయ్య మండిపడ్డారు. హరీష్ రావు గారు మాటలు చూస్తుంటే నిజంగా నవ్వాలా ఏం చేయాలో అర్థమైతలేదు. హరీష్ రావు గారు గత 10 ఏళ్ళుగా తెలంగాణను దాచుకొని ఇవాళ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ నువ్వు రాహుల్ గాంధీ గారి పేరు తీసి రాహుల్ గాంధీకి లెటర్ రాసే అర్హత లేదు, నీకు నైతిక విలువలు కూడా లేవు. తల్లి సోనియా ఇచ్చినటువంటి తెలంగాణ మిగులు బడ్జెట్ వస్తే 10 ఏళ్ళు తెలంగాణను పందుకెక్కుల్లాగా దాచుకొని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి పేదల కోసం ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసి ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలో ప్రజాపాలన స్వేచ్ఛాపూరితమైన పాలనను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ సమపాలలో మరి ప్రజలకు అందిస్తూ వడివడిగా తెలంగాణలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు గారు రాహుల్ గాంధీ గారికి లేఖలు రాస్తూ ఉన్నారు. హరీష్ రావు గారిని మేము సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాం. హరీష్ రావు గారు